హాయ్ హలో వెల్కమ్ టు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు చూస్తున్నారు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంట్లో కానీ బయట కానీ ఎప్పుడు తినే టిఫిన్స్ ఇడ్లీ, దోశ, పూరి ఇలాంటి వాటికన్నా చెద్దన్నం తింటే చాలా మంచిదని అనేక మంది చెప్తున్నారు. ఇది ఇక్కడ మన చెద్దన్నం స్టాల్ పెట్టడం జరిగింది. ఇది ఎందుకు పెట్టామంటే మెయిన్గా ప్రజలంతా హెల్త్ జంక్ ఫుడ్ తిని ఈరోజు ప్రెసెంట్ ఉన్న డేస్లో ఫుడ్ ప్రిపరేషన్ చాలా వరస్ట్గా తయారైంది. వేయి పెడితే కలిపి చేయడం వల్ల అనారోగ్యాలు పాలవుతున్నారు అందరూ. దీనికోసం మేము ఒక కొత్త కొత్త టేక్ తీసుకొని ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ హెల్తీ నేచురల్గా తయారు చేసి ఫుడ్ పెట్టడం జరిగింది. ఇక్కడ మన దగ్గర వచ్చేసి జొన్న చెద్దన్నం, రాగి చెద్దన్నం, అరికల చెద్దన్నం, ఇంకా వేడివేడిగా పొంగల్స్ ఉంటాయి. కొర్రలు, సామలు అన్ని మిల్లెట్స్ తోటి నేచురల్గా ఆయిల్ లేకుండా, కారం లేకుండా తయారు చేసి పెడతాము. 8 నుంచి 12 అవర్స్ వరకు నానబెట్టేసి అందులో ఉడకబెట్టేసి ఎక్కువ ఆయిల్ ఇవేమి యూజ్ చేయకుండా న్యాచురల్గా చేస్తాము. దాంట్లోకి మజ్జిగ ఇస్తాము, సాంబార్ ఉంటుంది, నిమ్మకాయ చట్నీ ఉంటుంది, అండ్ పల్లీల చట్నీ ఉంటుంది, అండ్ కారపొడి ఉంటుంది. కారపొడి మునగాకు కారపొడి వేసి చేస్తాము. అన్నీ నేచురల్గా ఉంటాయి, ఏవి ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవు ప్రతి దాంట్లో కూడా. అండ్ లడ్డూలు కూడా ఉంటాయి మన దగ్గర, నువ్వులు అవిసెలతో చేసిన లడ్డూలు, అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు ఉంటుంది, మల్టీ సీడ్స్ లడ్డు ఉంటుంది, ఓట్స్ పల్లీలు తాటి బెల్లం ఉంటుంది. చక్కెర ఎక్కడ కూడా యూజ్ చేయం, షుగర్ యూజ్ చేయం, ఓన్లీ బెల్లము తాటి బెల్లం 2 మిక్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఇక్కడ చాలామంది వస్తుంటారు, డైలీ వస్తుంటారు మన దగ్గరికి. ఇది మన ఇందిరాగాంధీ స్టేడియంకి దగ్గరలో రమేష్ హాస్పిటల్ ఎదురుగా బందర్ రోడ్లో మన చెద్దన్నం అనే ఒక స్టాల్ పెట్టారండి. ఇక్కడ మామూలు చెద్దన్నం, జొన్న చెద్దన్నం, రాగి చెద్దన్నం, అరికెలు కొర్రెల చెద్దన్నం, సామలు ఊదల చెద్దన్నం ఇవన్నీ కూడా కేవలం 40 రూపాయలకే లభిస్తున్నాయండి. పార్సిల్ మాత్రం 50 రూపాయలు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. మీరు కూడా వచ్చి టేస్ట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. యాక్చువల్లీ మనం ఇక్కడ కాదు, కేరళ అండి. ఇక్కడికి వచ్చి బోర్డు చూస్తుంది, ఒకసారి టేస్ట్ చేయడానికి వచ్చింది. చాలా బాగుంది ఫుడ్. ఫుల్ నైస్ ఫుడ్ ആണ്, అడిపొడి ఫుడ్ ആണ്. എല്ലാരും ట్రై నైస్. అందరికీ నమస్కారం. ఈ రోజు మనకి విజయవాడలో ఒక చక్కని ఆహారం, ఆరోగ్యం గురించినటువంటి ప్రాక్టికల్ గా మనకి ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకి చక్కటి ఆహారం, దీనిలో మనకి ఫైబర్ బాగా ఉంటుంది, న్యూట్రిషన్ బాగుంటుంది. చెద్దన్నం అని చెప్పి తయారు చేస్తున్నారు. ఏదైతే మనం ఎంతో కాలంగా ఖాదర్ వలీ గారి నుంచి ప్రేరణతోటి వచ్చినటువంటి ఈ చిరుధాన్యాలు, సిరిధాన్యాల గురించి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ గా ఉదయం పూట తయారు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ 2 రకాలు, ఒకటి కట్టు పొంగలి, రెండవది చెద్దన్నం. చెద్దన్నంలో మామూలుగా వైట్ రైస్ ఒకటి, తర్వాత రాగి అన్నం, తర్వాత అరికలతోటి, ఆ తర్వాత జొన్నలతోటి, ఇలాగా 4 రకాలుగా మనకు లభిస్తూ ఉంది. నిన్న సాయంత్రం దీన్ని తోడు వేయటం వల్ల ఈ రోజు ఉదయం దీనిలో వచ్చే ముఖ్యమైన ప్రయోజనాలు 2 ఉన్నాయి. నెంబర్ 1 ప్రోబయాటిక్, మంచి సూక్ష్మజీవులు, గట్ బ్యాక్టీరియా మన బాడీకి లభిస్తుంది. రెండవది పీచు పదార్థాలు చక్కగా ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలు మన బాడీకి లభిస్తాయి. డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా నిశ్చింతగా ఈ ఆహారాన్ని తీసుకోవచ్చు. తర్వాత రెండవ ఐటమ్ వచ్చేసి కట్టు పొంగలి, కొంచెం హాట్ గా దాన్ని చక్కగా వాళ్ళు తయారు చేశారు. ఆ కట్టు పొంగల్లో కూడాను కొర్రలతోటి, ఊదలు, ఇలాగా చిరుధాన్యాలని మార్చి మనకి అందిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ మనకి చెద్దన్నంలోకి, కట్టు పొంగల్లోకి తీసుకోవడం కోసం మజ్జిగ కూడా మనకి అందుబాటులో ఉంది. నిమ్మకాయ పచ్చడి కూడా వచ్చిన వారి యొక్క అభిరుచిని బట్టి అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా తీసుకోగలిగిన వాళ్ళకి ఉల్లిపాయలు, తర్వాత కారం కూడా చాలా ప్రత్యేకంగా తయారు చేశారు. శొంఠి పొడి, ఇలాంటి హెర్బ్స్ కలిపినటువంటి కారపొడి కూడా అందుబాటులో ఉంచారు. ధర కూడా చాలా స్వల్పంగా ఉంటుంది. ఇక్కడ 40 రూపాయలకి వాళ్ళు ఒక డిష్ మనకి ఇస్తున్నారు. సో కాస్ట్ చూసుకుంటే చాలా తక్కువ, ఆరోగ్యానికి ఎంతో ఎంతో మంచిది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఈ చిరుధాన్యాలని సెంట్రల్ గవర్నమెంట్ చిరుధాన్యాల సంవత్సరంగా కూడా ప్రకటించింది. ఇలాంటివి ప్రేరణ పొంది ఎంతో మంది మెల్లమెల్లగా అలవాటు చేసుకున్నారు. ముఖ్యంగా దీన్ని నిర్వహించేది విద్యార్థులు. వీళ్ళందరూ కూడా మంచి చదువులు చదువుకుంటూ సెకండ్ ఆప్షన్ సమాజ నిర్మాణానికి, వాళ్ళ వ్యక్తిగత ఆర్థిక స్వావలంబనకి ఈ చెద్దన్నం కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ చేసే వాళ్ళల్లో వెంకటరెడ్డి గారు, ఇంద్రసేనారెడ్డి, తర్వాత కళ్యాణ్, వీళ్ళ ముగ్గురు కుర్రవాళ్ళు చలాకీగా. అయితే దీనికి విశేష ప్రచారం
లభించాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న మనందరి మీద ఉంది. కారణం మనందరి కోసం ఏర్పాటు చేసిన మానవతా దృక్పథంతో ఉన్నటువంటి విషయం. మనం ఎంతో కష్టతోటి ఎన్నో రకాలవి ఫైబర్స్ లేనివి తీసుకుంటున్నాం, కానీ ఈ చక్కని ఆహారానికి కూడా ఆదరణ కావాలి. ఆ అబ్బాయి వాళ్ళు వాళ్ళ మెయింటెనెన్స్ ఖర్చుకు కూడా రానటువంటి స్టేజీ, మళ్ళా మనకి అనారోగ్యాలతోటి హాస్పిటల్కి టాబ్లెట్స్ తోకి వెళ్లకుండా చక్కగా ఉదయం పూట ఇలాంటివి తీసుకోవచ్చు. వీళ్ళ దగ్గర నేర్చుకుని ఇంటి దగ్గర మనం అవకాశం ఉంటే అక్కడైనా చేసుకోవచ్చు. లేదు అలాంటి అవకాశం లేని వాళ్ళు డైరెక్ట్గా రమేష్ హాస్పిటల్ ఎదురుగా ఇది ఏర్పాటు చేసి ఉంది, బందర్ రోడ్, విజయవాడ. సో తప్పకుండా ఒకసారి దర్శించండి. దీనితో పాటుగా వాళ్ళు ఇంకొక ప్రత్యేకమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. నువ్వులు అవిసెలతోటి లడ్డూలు కూడా చేస్తున్నారు. అది మనకి తాటి బెల్లంతో కలపడం వల్ల చాలా చక్కగా ఉంటుంది. అలాగే మిల్లెట్స్ తోటి కూడా తాటి బెల్లంతో చేస్తున్నారు. ఇంకా ఓట్స్ తోటి కూడా తాటి బెల్లంతో చేస్తున్నారు. అది కూడా చాలా అల్పమైన ప్రైస్. మనం ఇమేజ్ కూడా చేయలేము దాన్ని. మనం 10 రూపాయలకి ఆ లడ్డు, చక్కటి లడ్డు లభిస్తూ ఉంది. ఒక మనిషికి బోన్స్ స్ట్రెంగ్త్ అవటం కోసం కాల్షియం బాగా ఉన్నటువంటి నువ్వులు అవిసెల లడ్డు చాలా బాగుంటుంది. అలాగే మజిల్స్ డెవలప్ అవటం కోసం ఇక్కడ వీళ్ళు శనగలు, తర్వాత వేరుశెనగ గుళ్ళు అది కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా మజిల్స్ స్ట్రెంగ్త్ చాలా బాగుంటుంది. టోటల్ బాడీ వచ్చేసి మిల్లెట్స్ ఉన్నాయి. కాబట్టి మీరందరూ సహృదయంతో మీ స్నేహితులకి, పరిచయస్తులందరికీ ఈ మంచి విషయాన్ని, సమాజ పునర్నిర్మాణానికి మనందరి ముందుకి వచ్చిన ఈ ఆరోగ్యకరమైన విషయాన్ని అందిస్తారు అని ఆశిస్తూ అందరికీ నమస్కారం. ఇది మన చద్దనం అని మన కుర్రోళ్ళు విజయవాడలో ఈ పాయింట్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ నాకు గత నెల నుంచి తెలుసు. ఈ పాటికి వీక్లీ ట్వైస్ అయినా విజిట్ చేస్తున్నాం. చాలా అద్భుతంగా, హెల్తీగా, హెల్త్ కాన్షియస్ ఇలా పెడతాం అనేది చాలా సంతోషంగా అనిపించింది. ఈ చద్దన్నం అనే కాన్సెప్ట్ వీళ్ళు 2 months క్రితం ఇక్కడ ఏర్పాటు చేయడం చూసి, అంటే దీని మీద కొంత అవగాహన ఉంది. చద్దన్నం వల్ల ఉపయోగాలు, దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటనేది దాని మీద అవగాహన ఉన్న వ్యక్తిగా ఆ రోజు నుంచి ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లో ఈ చద్దన్నం, మిల్లెట్స్ చద్దన్నం కానీ మొత్తం వీళ్ళు ఇచ్చే ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్తీ ఫుడ్. ఇదంతా న్యాచురల్గా ఉండే ఫుడ్ ఇది. దీనివల్ల ఈ డయాబెటిక్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ కంట్రోల్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇది మామూలుగా నేను ఆటో డ్రైవర్ నాన్న. ప్రజెంట్ మేము తిరుగుతూనే ఉంటాం. ఇది ఆల్రెడీ ఛానల్ నుంచి చూస్తున్నాము, ఎలా ఉందని ఒకసారి ట్రై చేసాము. అప్పటి నుంచి రెగ్యులర్గా వస్తున్నాం. మేమైతే రెగ్యులర్గా మిస్ అవ్వకుండా వస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది తిన్నాక నుంచి మనకి ఇప్పుడు బయట ఆల్మోస్ట్ టిఫిన్ చేయాలన్నా 40 రూపీస్ మినిమం. ఆ 40 రూపీస్ ఇక్కడ పెట్టుకుంటే మనం ఆరోగ్యం కాపాడుకుంటాం. ఫస్ట్ ఆరోగ్యం కాపాడుకుంటాం, వెయిట్ లాస్ అవుతాము, అన్ని విధాలుగా మంచిది. షుగర్ కంట్రోల్ అవుతుంది, థైరాయిడ్ ఉన్న థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది. నేను ఆల్మోస్ట్ 2 months నుంచి 1.5 month నుంచి తింటున్నా. చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్. ఇది నేను రెగ్యులర్గా మార్నింగ్ వాక్ వచ్చినప్పుడల్లా ఒకసారి దీని వైపు ఒక లుక్ వేసి వెళ్తానండి. ఖచ్చితంగా ఇది మనం మర్చిపోతున్నటువంటి ఇంట్లో చేసుకోలేకపోతున్నటువంటి మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇక్కడ ఈ చదువుకున్న 2 స్టూడెంట్స్ ఇక్కడ మనకు అందించడం చాలా ఆనందదాయకం అండి. ఇది విజయవాడలో ఫస్ట్ టైం అనుకుంటా అండి దీని గురించి పెట్టడం. చద్దన్నం అని మనకి పూర్వీకులు ఎప్పటి నుంచో అంటానే ఉంటారు. మనం ఫస్ట్ టైం ఇక్కడ విజయవాడలో చూస్తున్నాం. ఇది తినడం వల్ల మీకు ఏ మెడికేషన్ అవసరం లేదు, ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళవసరం లేదు. అంత మంచి బెటర్ బ్రేక్ఫాస్ట్ అనమాట చద్దన్నం అనేది. అండ్ దట్టు మిల్లెట్స్ కూడా పెట్టారు కొత్తగా. నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ టైం విజిట్ చేశాను, సెకండ్ టైం విజిట్ చేస్తున్నాను. చాలా బాగుంది. ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద వరల్డ్ అనమాట. సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ కేవలం యూట్యూబ్లోనే కాక సోషల్ మీడియా అన్నింటిలోనూ, ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాగ్రామ్లోను అన్నింటిలోనూ ఉందండి. వీటన్నిటిని మీరు ఫాలో అవుతారని కోరుకుంటున్నాము. సైనింగ్ అవుట్, మీ అమర్ ఫర్ సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్.